హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి రేపటి రోజు అనగా మే 7 గురువారం రోజు మధ్యాహ్నం 1 కల్లా 2 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు అనగా గురువారం రోజు మీ జీవితంలోకి ఈ వ్యక్తి రాక మీ జీవితమే పూర్తిగా మార్చేయబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. ముందుగా వృషభ రాశి వారి మంచిని గురించి మనం తెలుసుకుందాం. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైన మనసు ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. వీరికి అబద్ధాలు మాట్లాడే వాళ్ళంటే అసలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహబలం వీరిపై రేపు అనేది ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీ మీద ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున మీకు అదృష్టం అనేది అనుకూలంగా మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు అనుకున్నట్లుగానే మీ జీవితం ఉండబోతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. వృషభ రాశి వారికి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగానే ఉంటారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. వృషభ రాశి వారికి ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గమ్మ తల్లి. రేపటి రోజున దుర్గమ్మ తల్లి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు మీ ఇంట్లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపించింది. రేపటి రోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తల్లిని దర్శించుకోండి. దానివలన
దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. మీ ఇంట్లో అష్టదరిద్రాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు రేపటి రోజున చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు అనగా గురువారం రోజు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఆ తల్లి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ బీరువాపై పెట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా మొత్తం పారిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి గొడవలు కూడా జరగవు. అపారమైన ధనశక్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజు తర్వాత ఆ ఉప్పు మూట బయటపడేసేయండి. వృషభ రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు ఎవరైతే పెళ్ళి ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త వినబోతున్నారు. వృషభ రాశి వారికి రేపటి రోజు అనగా గురువారం రోజు 5 మంది పేదవారికి వీలైనంత వరకు డబ్బు దానం చేయండి లేదా ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజు అనగా గురువారం రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. వృషభ రాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎక్కువగా గొడవలు పెట్టుకోకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు బయట వారికి అసలు చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అసలు వారవలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు PM అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజు వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివలన ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, పింక్, తెలుపు మీకు కలిసి వచ్చే రంగులు. కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, 9 ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి వృషభ రాశి వారికి రేపటి రోజు అనగా గురువారం రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవుడు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుందని, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వారందరికీ ఆ సంతోషి మాత అనుగ్రహం మీపై తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.